హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా మంచి శ్రీవల్లి. ఈరోజు వీడియోలో బీట్రూట్ కోవా తయారు చేద్దాం. బీట్రూట్లు చిన్నవి ఒక 3 తీసుకున్నాం. చూసాయి. పాలు ఒక 3 గిద్దలు తీసుకున్నాం. చక్కెర మనకు స్వీట్కి సరిపోని తీసుకున్నాం. నేనైతే ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను. ఒక 50 గ్రాముల సగ్గు బియ్యం తీసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఈ బీట్రూట్ని పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలో పాలు పోసేసుకొని కాసుకుందాం. పాలు కాగేసి ఇప్పుడు నానబెట్టుకుని సగ్గుబియ్యం వేసుకుందాం. ఇవి కొంచెం గింజలు ఉడికేంతవరకు ఉడకనిద్దాం. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. గింజలు ఉడికేసినాయి. ఇప్పుడు చక్కెర వేసేసుకుందాం. అలాగే పేస్ట్ చేసుకున్న బీట్రూట్ పేస్ట్ని కూడా వేసేసుకుందాం. ఇది బాగా చిక్కబడేంత వరకు ఉడకనిద్దాం. చిక్కబడింది. కోవా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఊరు నుంచి బీట్రూట్ కోవా చూసారు కదా, టేస్ట్ చూసేద్దాం. చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా చేసుకోండి బీట్రూట్ కోవా. వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.